అంటే ఎందుకని పాలమూరు రంగారెడ్డి మీ హయాంలో పూర్తి కాలేకపోయింది? ఎందుకంటే కాళేశ్వరం చాలా తొందరగా కంప్లీట్ అయిపోయింది. పాలమూరు రంగారెడ్డి మీద ఒకవైపు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేసులు వేస్తుంది, ఇంకోవైపు తెలంగాణలో ఉండేటువంటి కాంగ్రెస్ వాళ్ళు కేసులు వేస్తారు. ఈ కేసులు వేసి వాళ్ళంతా జాప్యం చేస్తే కూడా మిగిలిన పని కేవలం 10% పని. ఆ 10% పని 3-4 నెలలు 5-6 నెలలు అయిపోయే పని. 18 నెలలు అయింది ఇప్పటికీ. పాలమూరు ఈ ప్రాజెక్ట్ నీళ్లను ఇప్పటికి 2 పర్యాయాలు ఇచ్చి ఉండవచ్చు ఈ సర్కారు వచ్చినాక ఇవ్వదలిస్తే. అది నేను చెప్పేది. విఫలమైన వాడు. మేమేందుకు కంప్లీట్ చేయలే కాదు, మేము కంప్లీట్ చేసినాం. మేము కంప్లీట్ చేసి అంతా రెడీగా పెట్టినాం. మోటార్ ఆన్ చేసి తుమ్ము తెరిచి నీళ్ళు మొగడా అంటే ఏళ్ళ దాకా నిద్రపోకుంటుండి 18 నెలల్లో ఒకనాడు కూడా పాలమూరు చూడకుండా నార్లాపూర్లో మొదలుపెట్టి పంప్ హౌస్ నుంచి రిజర్వాయర్ నుంచి ఓపెన్ కెనాల్స్ టనల్స్ ఏదుల నుంచి వట్టెం నుంచి కర్వేణ నుంచి ఉద్దండాపూర్ వరకు 4 రోజులు సమయం పట్టని ముఖ్యమంత్రి గానికే నువ్వు పాదయాత్ర చేసినావు కదా, మళ్ళీ ముఖ్యమంత్రి అయినావు కదా, నీ జిల్లాకు మేలయ్యేటువంటి 4 రోజులు మొత్తం టెనాల్స్ ఎంబడి కెనాల్స్ ఎంబడి పనులు ఎంబడి రిజర్వాయర్లు ఎంబడి పంపింగ్ స్టేషన్లు ఎంబడి సబ్స్టేషన్లు ఎంబడి తిరుగు నడు, మేము కూడా వస్తాం. ఈడ ఎంత పని మిగిలిందో ఎన్ని రోజులలో ఆ పని పూర్తవుతుందో ఇంజనీర్లు అడుగు చెప్తారు. వీడికి చేసిండి కేసీఆర్, మిగతాది నేను చేసిన ఆయన చెప్పు ప్రజలకు. అది లేదు కదా. అంటే ఇప్పుడు మొత్తం పెండింగ్ పెట్టి వాళ్ళ ఉద్దేశం ఒకటే అమ్మా, మొత్తం పెండింగ్ పెట్టి ఎన్నికల సంవత్సరంలో 6 నెలల ముందర మొదలుపెట్టి పని కంప్లీట్ చేసి అప్పుడు ఆయన మిగిలిన పని కేసీఆర్ చేయలేదిగో మేం చేసి నీళ్ళు ఇచ్చినాం అనిపించుకునేటువంటి ఒక దుగ్ధ ఉంది వాళ్ళకి. ఇది తప్ప వేరే కారణమే లేదు.